నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సోనిశ్రాజ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిస్సహాయతతో ఉన్న కుక్కలను చంపడం దారుణం. తీవ్ర స్థాయిలో స్పందించిన సినీ నటి రేణు దేశాయ్. పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వచ్చిన విదేశీ నిపుణుల బృందం. స్వాగతం పలికిన అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు. ఏ రంగంలో విజయం సాధించాలన్న క్రమశిక్షణ చాలా ముఖ్యం. జూబ్లీ హిల్స్ లో లేయర్స్ 5 క్లినిక్ ను ప్రారంభించిన మిథాలీ రాజ్. మనిషి ఆరోగ్యానికి శాకాహారమే సరైన ఆహారం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో శాకాహార ర్యాలీ. ఇక డీటెయిల్స్ చూస్తే, వీధి కుక్కలను చంపడంపై సినీ నటి, జంతు ప్రేమికురాలు రేణు దేశాయ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. కేవలం కుక్కల వల్ల మృతి చెందిన వాటినే ప్రాణాలుగా పరిగణిస్తున్నారని, రోడ్డు ప్రమాదాలు, దోమలతో చనిపోయిన వారిని ప్రాణాలు కావా అని ప్రశ్నించారు. 100 కుక్కలలో 5 కుక్కలు మాత్రమే అగ్రెసివ్ స్వభావం కలిగి ఉంటాయని అన్నారు. అలాంటి 5 కుక్కల కోసం మిగిలిన 95 కుక్కలను చంపుతారా అంటూ ప్రశ్నించారు. భూమిపై ప్రతి జీవికి జీవించే హక్కు ఉందని, నిస్సహాయతో ఉన్న కుక్కలను చంపడం దారుణమని అన్నారు. కాలభైరవుడిగా పూజలు అందుకుంటున్న శునకాలను ఎలా హత్య చేయాలనిపిస్తుందని ప్రశ్నించారు. అందరికీ నమస్కారం అండి. నిజంగా ఈరోజు ఈ విషయం మీద ప్రెస్ కాన్ఫరెన్స్ జరగడం కానీ, అక్కడ సుప్రీంకోర్టులో ఇలాంటి ఒక వర్డిక్ట్ వచ్చే ముందే జనాలు లా వాళ్ళ చేతిలో తీసుకొని అసలు మూగజీవులకి ఎట్లాంటి రక్షణ లేకుండా చేసినందుకు ఒకవే బాధ అనిపిస్తుంది, ఇంకోవే వింతగా అనిపిస్తుందండి. మేడం ఇప్పుడు మీ ముందు నేను వచ్చేటప్పుడు యూట్యూబ్లో చూస్తున్నానండి, లైవ్ జరిగేటప్పుడు మేడం డెంగ్యూ గురించి మాట్లాడారు, ఎన్నో రోడ్ యాక్సిడెంట్స్ గురించి మాట్లాడారు, హెల్మెట్ వేసుకోకుండా జరిగి ఇన్ని విషయాలకి ఇప్పుడు దాకా మనకి సొల్యూషన్ 100% దొరకలేదు. కానీ కుక్కల విషయం మీద ఇంత హడావిడి జరగడం అనేది ఐఎమ్ షూర్ మిగతా దేశాలు కూడా అసలు ఎందుకు, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్, కొంతమంది కంప్లైంట్ ఇచ్చారు. రేబీస్ వల్ల జరిగే డెత్స్ గురించి మాట్లాడారు. అదే చిన్న పిల్లల్ని కుక్కలు కరవడం వల్ల వాళ్ళు చనిపోవడం గురించి మాట్లాడారు. డెఫినెట్గా ఇవన్నీ బాధాకరమైన విషయాలే అండి, అండ్ దీనికి ఖచ్చితంగా సొల్యూషన్ ఉండాలి. కానీ ఇంతవరకు వర్డిక్ట్ కూడా ప్రాపర్గా రాలేదు. కానీ వర్డిక్ట్ వచ్చే ముందే ఆ వర్డిక్ట్ కూడా చాలా హ్యూమెన్గానే వస్తుంది, అది మాత్రం గ్యారంటీడ్ అండి. కానీ మున్సిపల్ బాడీ అనేది ఒకటి ఉంది, వాళ్ళు ఆ ప్రాసెస్ని ఫాలో అవుతున్నారు. కానీ ఇండివిజువల్గా లాని వాళ్ళ చేతిలో తీసుకొని రీసెంట్గా, నేను ఇది ఒక ప్రత్యేక జిల్లా కానీ స్టేట్ కానీ కంట్రీ గురించి కానీ మాట్లాడలేదండి, ఇది ప్రతి చోట ఇప్పుడు న్యూస్లో, ఎందుకంటే అంత హడావిడి జరుగుతుంది కాబట్టి ఇది న్యూస్లో ముందుకు వస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఐ ఆల్సో రిక్వెస్ట్ ద మీడియా పీపుల్, మీరు కూడా కాస్త మీ నరేటివ్ మార్చాలండి. 400-500 డాగ్స్ డై విత్ లీథల్ ఇంజెక్షన్ అనేది కాకుండా ఇన్హ్యూమెన్లీ పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిని పరిశీలించేందుకు విదేశీ నిపుణుల బృందం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకుంది. బృందంలో విదేశీ నిపుణులు సీన్ హించి బెర్గర్, డెవిన్ బీపాల్, జియాన్ ప్రాంకో, డీసీకో ఈ బృందంలో ఉన్నారు. వీరు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో
6వ విడత పర్యటించారు. వీరి వెంట కేంద్ర జల సంఘంలోని వివిధ విభాగాల అధికారులు, ఇంజనీర్లు ఉన్నారు. వీరికి జలవనరుల శాఖ ఈఎస్సీ కె నరసింహమూర్తి, పోలవరం ఎస్ఈ రామచంద్రరావు, ఎంఈఐఎల్ జనరల్ మేనేజర్ గంగాధర్, డీజీఎం మురళి స్వాగతం పలికారు. డైటింగ్ పేరిట ఆహారానికి దూరంగా ఉండడం కంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడాన్నే తాను నమ్ముతానని భారత మహిళా క్రికెట్ మాజీ సారథి మిథాలీ రాజ్ అన్నారు. సుప్రసిద్ధ చర్మ, కేశ, సౌందర్య క్లినిక్ బ్రాండ్ అయిన లేయర్స్ క్లినిక్ జూబ్లీహిల్స్ లో లేయర్స్ ఫ్రైవ్ క్లినిక్ ను ఆమె ప్రారంభించారు. ఏ రంగంలో విజయం సాధించాలన్నా క్రమశిక్షణ చాలా ముఖ్యమన్నారు. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వంటి వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యంగా ఉంటే అది అవసరమైన ఆత్మవిశ్వాసం ఇస్తుందని ఆమె యువతులకు సూచించారు. చర్మ ఆరోగ్య సురక్షణలో భాగంగా తాను పాటించే జాగ్రత్తలను మిథాలీ రాజ్ వివరించారు. It's an absolute pleasure to be here on the occasion of the, opening of the 9th clinic in Hyderabad and 20th all over our country. And I've known them through a dear friend. And they have Layers Privy is a premium luxury dermatology clinic. And they've made their name through trust, ethics and clinical excellence, which actually truly matters in this field. And I really like their approach, which is very thoughtful, and personalized treatments are there, which is combined with advanced science and with discretion, which every customer relies on in today's time. So I wish them all the very best. They are setting new record in this field, and upwards and onwards. Yes. Hello all, and I welcome you all for the Layers inauguration of our 20th clinic and Privy, which is a premium clinic in the town, and it's one of its kind with all our bespoke and premium luxury feel to the patients. And also we have come up with all the advanced technologies and one of its kind treatments with treatments personalized to every
individual and every patient. And we are also coming up with the treatments which are not available right now in Hyderabad, and only few clinics are offering all over India. So this clinic is going to be the one of its kind, so we are looking forward to give you better quality and better protocol based treatments further coming up. So 100 plus there in beauticians will be there in Hyderabad and state of the, what is the different? So this is dermatology based clinics. So there are trained therapists, and we all coming up with only dermatology associated treatments which are personalized to every client and patient. విశాఖ సింహాచల శ్రీ వరాహి లక్ష్మీ నరసింహస్వామి వార్షిక ఉత్సవాలలో ఒకటైన తెప్పోత్సవం బహుళ పుష్య అమావాస్య నాడు వైభవంగా జరిగింది. ఉత్సవాన్ని పురస్కరించుకొని స్వామివారు ఉభయ దేవేరులతో వేణుగోపాల స్వామిగా భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థానం ఈవో సుజాత పర్యవేక్షణలో ముందుగా స్వామివారిని సింహగిరి నుండి మెట్ట మార్గంలో వేద మంత్రోత్సాహనలు వరాహ పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి ప్రత్యేకంగా అలంకరించిన హంసవాహనంపై అధిష్ఠించారు. అనంతరం గ్రామంలోని మాడవీధుల్లో సర్వజన మనోరంజని వాహనంపై తిరువీధి నిర్వహించారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో మెహదీపట్నం దత్తాత్రేయ కాలనీ, మురాద్ నగర్, ఆసిఫ్ నగర్ ప్రాంతంలో 150 మందితో శాకాహార ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సొసైటీ ప్రతినిధులు మాట్లాడుతూ మనిషికి శాకాహారమే సరైన ఆహారమని, ఇది మానసిక సమతుల్యతను, బుద్ధి వికాసానికి దోహదపడుతుందని తెలిపారు. శాకాహారం తీసుకోవడం ద్వారా సకల జంతువుల పట్ల కరుణ, దయ, ప్రేమ భావాలు పెంపొందుతాయని పేర్కొన్నారు. అలాగే శ్వాసపై ధ్యాస పెట్టి ధ్యానం చేయాలని సూచించారు. ధ్యానం ద్వారా ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, సంకల్ప శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని తెలిపారు. ज्ञान जगत के साकार जगत के
पिरामिड जगत की जय महर्षि सुभाष पति महाराज की जय महर्षि सुभाष पति महाराज की కిషోరనే కనిపిస్తుంది ఓ కిషోరనా ముంగడుకో పండుగ మళ్ళా నువ్వు ముంగడ రోడ్లోకి ఎవరన్నా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో 2026 జనవరి నుంచి డిసెంబర్ 20 వరకు ప్రతి ఆదివారం శాకాహార ర్యాలీ నిర్వహించుకుంటున్నాం. ఈరోజు ఈ మైదీపట్నం సెంటర్ నుంచి శాకాహార ర్యాలీ నిర్వహించాం. మరి పోయిన సంవత్సరం ఉగాదికి రేవంత్ రెడ్డి గారు చూపించుకుంటా పంచాంగం పంచాంగం చూసి ఆయన కూడా ఏం చెప్పారంటే ప్రతి ఆదివారం అంటే తెలంగాణ రాష్ట్రం బాగుపడాలి అంటే ప్రతి ఆదివారం చుక్క ముక్క మానేస్తే రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పారు. మరి అందుకని అంటే ప్రతి ఒక్కళ్ళు దీని మీద అవగాహన ఉంది. కానీ పిరమిడ్ సొసైటీ మాత్రమే వీధుల్లోకి వచ్చి ఫ్లక్లాట్స్ పట్టుకొని ఏ సత్యాన్ని అయితే నమ్మామో ఆ సత్యాన్ని ఎలుగెత్తి చాటుతున్నాం మిత్రులారా. శాకాహారమే అమృతాహారం అని, జీవహింస మహాపాపం అనే సత్యాన్ని ఎలుగెత్తి చాటుతున్నాం. ఈ ర్యాలీలు డిసెంబర్ 20 వరకు కొనసాగుతాయి మిత్రులారా. మీ ప్రాంతాల్లో మరి ప్రతి ఆదివారం ర్యాలీ కాకుండా మీ పెళ్లి రోజులు పుట్టినరోజుల సందర్భంగా కూడా శాకాహార ర్యాలీలు నిర్వహించుకోవాలని
కోరుకుంటున్నాం మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆదిలాబాద్ జిల్లా బోరజ్ మండలం రత్నం వద్ద ఆదివారం సాయంత్రం ఓ పంట చేనులో నిల్వ చేసిన 100 ప్లాస్టిక్ పైపులకు అగ్గి ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా విద్యుత్ పోల్ కింద ఉన్న పైపులకు నిప్పు అంటుకొని భారీగా మంటలు చెలరేగాయి. స్థానికులు సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. अभी मंगा था कारा कारा धुआ नहीं था मैं पूरा पराठे का कुपा मानू घेता मी पराठे दा मकाल ले मले चुरावली मत सुना होता अंकुश का मने वायरे तुर के फाटे वायरे जुलाले की सांगे तेरे होता है फुटके रे वायरे तुर जानो वायर दा दिक्कत जंपर तो ना दे व्यवस्था है బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిస్సహాయతతో ఉన్న కుక్కలను చంపడం దారుణం. తీవ్ర స్థాయిలో స్పందించిన సినీ నటి రేణు దేశాయ్. పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వచ్చిన విదేశీ నిపుణుల బృందం. స్వాగతం పలికిన అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు. ఏ రంగంలో విజయం సాధించాలన్నా క్రమశిక్షణ చాలా ముఖ్యం. జూబ్లీ హిల్స్ లో లేయర్స్ 5 క్లినిక్ ను ప్రారంభించిన మిథాలి రాజ్. మనిషి ఆరోగ్యానికి శాకాహారమే సరైన ఆహారం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో శాకాహార ర్యాలీ.